మనందరం 4 పూట్ల ఉడికిన ఆహారాలే మనం తింటూ ఉంటాం. ఉడికిన ఆహారాలు తిన్నప్పుడు మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి 25-30% ప్రాణవాయు పొట్టకే వెళ్ళిపోతుంది అనేక గంటల పాటు. అంచేత మన అవసరాలకు ప్రాణవాయు సంచారం తగ్గిపోయి మన ఎనర్జీ లెవెల్స్, మన ఎఫిషియన్సీ ఇవన్నీ తగ్గిపోతాయి. అంచేత లంగ్ కెపాసిటీని బాగా పెంచుకోవాలన్నా, మీ ఎఫిషియన్సీని, ఎనర్జీ లెవెల్స్ని బాగా పెంచుకోవాలన్నా, మీరు ఫ్రెష్గా, యాక్టివ్గా, బాగా షార్ప్గా ఉండాలంటే ఆహారాలు తినే విధానంలో చిన్న మార్పు చేయాలి. మన ఋషులిచ్చిన విజ్ఞానం, వండకుండా న్యాచురల్ ఫుడ్ తింటాం. వాళ్ళు జీవితకాలం పాటు ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని తిన్నారు. అందుకని 150 ఏళ్ల వరకు వాళ్ళకి మేధస్సు బాగా ఉంది, ఆయుష్ బాగుంది, వాళ్ళకి ఏ జబ్బులు రాకుండా అంత ఏకసంధాగ్రహులుగా ఋషులు తయారయ్యారు. దానికి కారణం మంచి ఫుడ్ తినటం, ప్రాణాయామం లాంటివి చేయటం. లంగ్ కెపాసిటీ వాళ్ళలాగా మనకు పెరగాలంటే రా ఫుడ్ ఎక్కువ తినండి. ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు, కాస్త వేరుశెనగ పప్పులు, పచ్చి కొబ్బరి ముక్కలు ఇట్లాంటివి పెట్టుకుని బ్రేక్ఫాస్ట్లు ఇలాంటివి తిని, దీంతోపాటు ఏదైనా ఫ్రూట్స్ 1-2 రకాలు పెట్టుకోండి. ఇది హెల్దీ, ప్రాణవాయువుని మంచిగా అందించి మన బాడీకి మైండ్ ఫ్రెష్గా ఉంచే ఎనర్జెటిక్ డైట్ అన్నమాట. అలా తినండి. సాయంకాల పూట డ్రై నట్స్ నానబెట్టుకున్న వాటిని పెట్టుకోండి, 3-4 రకాలు. డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి. ఇట్లా 2 పూట్ల న్యాచురల్ ఫుడ్ తినండి. మీ బ్రెయిన్ ఎఫిషియన్సీ, బాడీ ఎనర్జీ లెవెల్స్ ఎలా పెరుగుతాయో ఒక 2 నెలల పాటు తిని మీరు గమనించుకోండి. మధ్యాహ్నం ఉడికిన ఆహారం ఒక్కసారే తినండి. ఇలా న్యాచురల్ డైట్ మీరు తింటూ రెగ్యులర్గా 15-20 నిమిషాలు మరి కపాలభాతి ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం, సూర్యచంద్రనాడి ప్రాణాయామం, అల్లోం విలోం ప్రాణాయామం, ఇట్లా 3-4 రకాల ప్రాణాయామాలు 15 గంట 20 నిమిషాలు చేయండి. మీ బ్రెయిన్ ఎఫిషియన్సీ ఎంత పెరుగుతుందో, లంగ్ కెపాసిటీ ఎంత పెరుగుతుందో మీరు గమనించుకోండి.